వీటిలో ఆయన మాట్లాడింది ఇటీవల బీసీలకు రిజర్వేషన్ అంశాన్ని చాలా ఇదిగా చెప్పారు. అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేశారు సార్ 34% రిజర్వేషన్ అని. సరే, దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్న వేళ అసలు బీసీకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగింది అనేటువంటిది మొత్తం ఆయన డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. 2019లో మేము వచ్చిన తర్వాత జీవో నెంబర్ 176 ఇచ్చి బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం. కానీ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నాయకుడు తన గవర్నమెంట్లో అప్పట్లో ఏపీ స్టేట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్లో అప్పటి సభ్యుడు బెర్రు ప్రతాప్ రెడ్డి ద్వారా హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ కేసులు వేయించాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50% దాటకూడదు అన్న ఆదేశాలతో బీసీలకు 34% కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పిచ్చింది. అప్పట్లో 50% రిజర్వేషన్లు దాటకూడదని హైకోర్టులు సుప్రీంకోర్టులు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది అని తెలిసి, అది కూడా తెలిసి మరోసారి మహాడ్రామా చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టు వేయించేది ఆయనే, మళ్ళీ దొంగ ఏడుపులు ఏడుస్తూ మీరు కోర్టుకు పోవద్దండి అని చెప్పి మాకు అని చెప్పేది మళ్ళీ ఆయనే. ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా గారు వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చెప్పింది కాపులకు రిజర్వేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అదే పనిచేస్తారు. ఆయనకి తెలుసు, మనం డిస్కస్ చేసాం. రాజకీయాల్లో ఒక సుదీర్ఘ కాలం అనుభవంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకి సుప్రీంకోర్టు ముందు ఇది చెల్లదు అని తెలిసి కూడా ఆ రోజున ఆయన ప్రామిస్ చేయటం, దాని మీద మరి ఏం చేశారని చెప్పని అప్పుడు ముద్రగడ గారు నిలదీయటం జరిగింది. ఇప్పుడు బీసీల విషయంలో కూడా చెప్పింది. మొన్న కూడా బీసీల పట్ల మాకు ఎంతో పెద్ద ప్రేమ ఉందని చెప్పినటువంటి ఈయన మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన క్లియర్గా చెప్పారు. ఏమని బీసీల ఇష్యూ మీద అసలు కోర్టుకు వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారని. మరి అసలు ఆయన ప్రకటన ఇచ్చిన వెంటనే దీన్ని ఆధారాలతో సహా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టే వరకు ఆగకుండా వెంటనే కూడా కండెమ్ చేయాలి కదండి, విత్ ఎవిడెన్సెస్తో. ఎందుకు చేయడంలో తర్వాత ఇంకా మీ దగ్గరికి వచ్చే ముందు ఇంకొకటి చెప్తాను. బీసీల కోసం చేసింది కూడా వీళ్ళు చెప్పుకోవడం, ఇప్పుడు ప్రతిదానికి ఈయనే ప్రెస్ మీట్ పెట్టాలి, ఈయనే మాట్లాడాలి తప్ప వైసీపీలో చాలా మంది బీసీ నాయకులు కూడా ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్న వెంటనే కౌంటర్ ఇచ్చినాను, ఆ రోజున ఇదిగో ఇలా జరిగిందని మాట్లాడాలి. అండ్ తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆయన చెప్పిన దీని ప్రకారంగా 40% మంత్రి పదవులు బీసీలకు ఇచ్చామని చెప్తున్నారు. ఇది మామూలు విషయం కాదు. రిజర్వేషన్లకు సంబంధం లేకుండా ఆయన ఇండివిజువల్గా ఆ చర్య తీసుకున్నారు. క్యాబినెట్లో 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చామని చెప్తున్నారు. ఇది కూడా మరి సామాన్యమైన విషయం కాదు. 2 డిప్యూటీ సీఎంలకి పదవులు ఇచ్చాం. 11 రాజ్యసభ సీట్లలో 4 బీసీలను పంపించింది మేమే. 13 జెడ్పీటీసీ సీట్లలో 6 బీసీలకు ఇచ్చాం. 13 మేయర్ స్థానాల్లో బీసీలకు 9 ఇచ్చాం. 636 ఎంపీపీ స్థానాల్లో బీసీలకి 239 ఇచ్చాం. 84 మున్సిపల్ చైర్మన్ స్థానాల్లో 44 బీసీలకు ఇచ్చాం. 196 ఏఎంసీ స్థానాల్లో 76 ఇచ్చాం. 137 కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో 53 బీసీలకు ఇచ్చాం. బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. చట్టం చేసింది కూడా మేమే. బీసీలకు చట్టసభల్లో 50% కేటాయించాలని పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టాం. మరి అట్లాగే డీబీటీ కింద 30,000 కోట్లు బీసీలకు అందజేసాం. 1,30,000 బీసీలకు 34% రిజర్వేషన్లు. ఇప్పుడు నిజంగా ఇవన్నీ చెప్తే చాలా ఎనార్మస్గా బీసీల కోసం చేసినటువంటి ఇదిగా చెప్పాలండి. కానీ అనేక అంశాల్లో వైసీపీ చేసింది చెప్పుకోవడంలో ఫెయిల్ అయినట్టుగా ఈ బీసీల ఇష్యూ మీద చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటన చేసినప్పుడు ఇదిగో మా పార్టీ మా నాయకుడు ఇది చేశారు ఇన్ని చేశారని ఆ రోజే కండెమ్ చేయాల్సినట్టయితే బాగుండేది కదా. అంటే చేశారు సార్, చాలా అంశాల్లో ఎందుకు టైమ్లీగా కౌంటర్ పార్ట్ ఇవ్వలేకపోతున్నారు? కాదు ఇక్కడ ఏమైంది అంటే సార్, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రిపీటెడ్గా ఈ విషయాలు చెప్పడం జరిగింది. అలాగే ఎప్పుడైతే రీసెంట్గా చంద్రబాబు గారు ఈ బీసీలో ప్రస్తావన తీసుకొచ్చారో ఆ టైంలో కూడా బీసీ నాయకులందరూ కూడా వాళ్ళ వాయిస్ వినిపించడం జరిగింది. అలాగే బీసీల తరఫున ఒక మహాసభ నిర్వహిస్తామని ఒక డేటు కూడా అనౌన్స్ చేసినట్లున్నారు. కాకపోతే ఏమవుతుంది అంటే రీజనల్ పార్టీలో
క్యాడర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ గా ఉండిపోవటం వలన వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఏంటంటే ఎవరు ఎన్ని చెప్పినా ఫాలో అయ్యేది ఒక జగన్ గారు చెబితే గానీ ఆ న్యూస్ బాగా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఉండలేదు. అది ఎవరి రీజనల్ పార్టీకి ఉండే మేజర్ ఇష్యూ. కాకపోతే ఏమవుతుంది, ఇప్పుడు టీడీపీ విషయం తీసుకున్నారనుకోండి, ఆల్మోస్ట్ ఒక 30-40 years ఆఫ్ ఆ పార్టీ టెన్యూర్ లో కొంతమంది నాయకులు వాళ్ళ రాజకీయ జీవితం 30 ఏళ్ళు దాటిపోయి ఒకే పార్టీలో ఒకే కాన్స్టిట్యున్సీలో తమ ప్రాధాన్యత అదే విధంగా కొనసాగటం వల్ల వాళ్ళు ప్రశ్న అడ్రస్ చేసినప్పుడు కొంతమంది ఫాలో అవుతారు. బట్ జస్ట్ 10 years ఆఫ్ పార్టీ అవటం వల్ల ఏమైంది అంటే అంత సీనియారిటీ ఉన్న నాయకులు లిమిటెడ్ గా ఉంటారు పార్టీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో. సో ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెబితేనే కానీ అది రీచ్ అవ్వని పరిస్థితి కొంత కనబడుతుంది. కానీ బీసీ నాయకులు అందరూ కూడా దీన్ని అడ్రస్ చేశారు. మోర్ ఓవర్ మొదటి నుంచి కూడా బీసీలు అంటే టీడీపీకి వెన్నుముక, అంటే టీడీపీ పార్టీ సర్వైవ్ అయిందే బీసీల మీద, అది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. కానీ 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన విధానము, బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత కారణంగా మొన్న బీసీల్లో మంచి కన్వర్షనే వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి గతంలో ఓటేసే బీసీల నుంచి మంచి నెంబర్ ఆఫ్ కన్వర్షన్ వచ్చింది సార్. కాకపోతే ఏంటంటే 2019లో ఓటేసిన కొన్ని వర్గాలు లైక్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, మందు అంటే లిక్కర్ కన్సంప్షన్ ఓటర్స్ అవ్వచ్చు, ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో మేజర్ ఓట్లు వైసీపీకి పడ్డా కూడా జనసేనకు అట్రాక్ట్ అవడం వల్ల అవ్వచ్చు. ఇలా మల్టిపుల్ సెక్టార్స్ నుంచి ఒక మోర్ దాన్ 18% ఓటింగ్ పోయిన తర్వాత కూడా 40% వచ్చి ఆగింది అంటే ఈ బీసీల్లో భారీ స్థాయిలో మార్పు కనపడి ఈ బీసీలు వైఎస్ఆర్సీపీకి అంటే టీడీపీ నుంచి వైసీపీకి కన్వర్షన్ రాబట్టే మనకు 40% అచీవ్ చేయగలిగారు వాళ్ళు. సో ఇంకొకటి ఏంటంటే సార్, ఇది తెలంగాణ ఆంధ్రాన పక్కన పెడితే లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి కూడా సాధ్యం కాని, అంటే మనకు ఆల్రెడీ ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ 1972 అప్పటి నుంచి ఉండయో 50% ఆఫ్ రిజర్వేషన్ స్థానిక బాడీలో పెంచడానికి వీల్లేదు రిజర్వేషన్ అనేది, వాటిని వైలేట్ చేస్తూ, అంటే అది మీకు కోర్టులో కొట్టివేయబడుతుందని తెలిసి కూడా కేవలం బీసీలని అట్రాక్ట్ చేయడానికి అంటే ముందు అనౌన్స్ చేస్తారు, ఎవరో ఒకళ్ళు పిల్లేస్తారు, అది స్టే వస్తుంది. అంటే మేము ఇవ్వాలని చూసాము, ప్రతిపక్షాలు ఆపాయి అని చెప్పి దీన్ని కేవలం రాజకీయ కోణంలో లబ్ధి పొందడానికి చూస్తున్నారు తప్పితే నిజంగా ఇచ్చే మనసు ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కోర్టులు ఎన్ని సంబంధం లేకుండా తన పార్టీ కేటాయించగలిగిన వాటిల్లో తను చేయగలిగిన దాంట్లో 45% వరకు బీసీలకు న్యాయం చేయాలనుకున్నారు, చేశారు. అంటే కోర్టులు చెబితేనో లేదు ఎలక్షన్ కమిషన్లో అలాట్ చేస్తేనో కేంద్రం బీసీ కమిషన్ ని పర్మిట్ చేస్తేనో చేయాలని లేదు సార్. పార్టీకి దృక్పథము, పార్టీకి బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన ఉంటే అధినాయకుడి డెసిషన్ మీద పార్టీ చేయొచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. సో ఇప్పుడు కూడా అది చేయాలి అనుకుంటే ప్రెసిడెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు, అంటే వాళ్ళ పార్టీ తరఫున కూడా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వచ్చు. లేదు ఇది పర్మనెంట్ సొల్యూషన్ చేయాలనుకుంటున్నారా, తమిళనాడు ప్రభుత్వం గతంలో అంటే స్థానిక బాడీల్లో 50% కాకపోయినా అట్లీస్ట్ ఎడ్యుకేషన్, టీచింగ్ వీటిల్లో 69% రిజర్వేషన్ సాధించుకోగలిగింది. 1972లో ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి 50% రిజర్వేషన్ దాటకూడదు అన్నారో ఇమీడియట్ గా 1973లోనే వాళ్ళు ఆ షెడ్యూల్ 9 మీద అప్రోచ్ అయ్యి కమిషన్, డెడికేటెడ్ కమిషన్, వెనకబాటుతనం కలిగిన కులాలు కానివ్వండి నెంబర్స్ ఎంత ఉన్నాయి అని తమిళనాడులో బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన మైనారిటీకి సంబంధించిన ఓటర్లే 90% ఉన్నారు కాబట్టి మాకు కావాలి అని వాళ్ళు అచీవ్ చేయగలిగారు. అశోక్ గారు ఈ లీగల్ ఆస్పెక్ట్ మీరు ఎలా